హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈరోజు నేను ఉప్మా చేయబోతున్నాను. మీకు చూపిస్తాను, చూడండి. కావలసిన పదార్థాలు: ఉద్దిబేళ్ళు, క్యాష్యూ, తర్వాత వచ్చి కరివేపాకు, కొంచెం అల్లము, తర్వాత వచ్చి కొబ్బరి అండి, తురుముకున్న కొబ్బరి, తర్వాత వచ్చి గ్లాస్ పాలు, ఒక కప్పు, చిన్న కప్పుతో పాలు, ఆవాలు తాలింపుకు, తర్వాత వచ్చి ఉల్లిపాయలు అనమాట తాలింపుకు. నేను ఇప్పుడు నెయ్యి వేసుకున్నాను. ఇప్పుడు కొంచెము నూనె కూడా వేసుకుందామండి. వేసుకుంటే సరిపోతుంది. కొంచెం ఇంత వేసుకుంటే సరిపోతుందండి. బాగా రవ్వ నెయ్యి వేసి నేను ఓవెన్లో వేడి చేసుకున్నానండి. వేపాల్సిన అవసరం లేదు. ఇప్పుడు వేద్దామండి ఉద్దిబేళ్ళు, అలాగే ఆవాలు, అల్లం ముక్కలు, తర్వాత క్యాష్యూ, తర్వాత కరివేపాకు. ఇవి వేగిన తర్వాత ఉల్లిపాయలు వేయాలండి. ఉల్లిపాయలు ఒకటిన్నర స్పూన్ వేస్తే సరిపోతుంది. ఇవి వేగాలండి కొంచెము. బాగా వేగాయి ఉల్లిపాయలు. ఇప్పుడు ఇందులోకి నేను ఒక గ్లాస్ వాటర్ వేస్తున్నానండి. ఒక గ్లాస్ కొంచెం వాటర్ వేసాను. తర్వాత ఒక కప్పు పాలు వేసానండి. వేసి మొత్తం అన్నీ కలిపి ఉడకాల. ఇప్పుడే ఉప్పు వేసుకోవాలండి. ఉప్పు వేసుకొని ఇవి బాగా వేడి అయ్యేంత వరకు, అంటే ఇది ఉడికేంత వరకు వెయిట్ చేయాలండి. తర్వాత చూపిస్తాను నేను. చూడండి, నీళ్ళు కాగేటప్పుడు నేను రవ్వ వేసాను. రవ్వ వేసి ఇలాగా మెత్తగా ఉడికిందనమాట. ఉడికేటప్పుడు కొంచెం కొబ్బరి అనేది, లేదా కొంచెం కొబ్బరి పైనుంచి కొబ్బరి వేయాలండి. కొబ్బరి పొడి వేస్తే బాగుంటుంది టేస్ట్. కేరళ వాళ్ళు ఎప్పుడు కొబ్బరి పొడి వేసుకుంటారండి. చాలా బాగుంటుంది. మీరు ఒకసారి ట్రై చేసి చూడండి. చాలా బాగుంటుంది. చాలా బాగుంటుంది. ఇది మొత్తం విరినాక ఇంకా చాలా బాగుంటుంది అన్నమాట. కొబ్బరి పొడి వేసి దీన్ని బాగుంటుందండి. ఇది మీరు చేసి చూడండి. ఉప్మా చాలా బాగుంటుంది. అది నెమ్మదిగా ఇమురుతుందండి. ఇమిరిన తర్వాత ఇంకా అయిపోయినట్లే. ఒక 5 నిమిషాలు ఇమిరితే అయిపోయినట్లే. తర్వాత చూడండి, అయ్యింది. ఫుల్ అయిపోయిన తర్వాత ఎంత బాగుందో చూడండి. ఇది చూసి లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నచ్చితే కానీ ఇది కేరళ స్పెషల్ ఉప్మా అండి. మీరు కూడా చేసి చూడండి. దీంట్లో పాలు, కొబ్బరి పాలును, తర్వాత వచ్చి క్యాష్యూ, మళ్ళీ కొబ్బరి వేస్తే చాలా టేస్ట్ ఉంటుందండి. ఓకేనా అండి? థ్యాంక్ యూ అండి వెరీ మచ్. చూడండి.